మ్మ్. మనకి ఎముక విరిగితే వెంటనే ఆస్పత్రికి పరిగెడతాం గదా. అవును, అఫ్కోర్స్. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. కరెక్ట్. అక్కడ డాక్టర్ ఎక్స్రే తీస్తారు. ఆ ఫిల్మ్ మీద విరిగిన చోట ఒక తెల్లటి గీత చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అవును, వాళ్ళు అది చూపించి ఇదిగో ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. దానికి తగ్గట్ల ప్లాస్టరేస్తారు, మందులిస్తారు. అంటే అదంతా చాలా స్పష్టంగా కళ్ల ముందు ఒక ప్రాసెస్ లాగా జరిగిపోతుంది. నిజమే. మన శరీరంలో ఏ సమస్యొచ్చినా కొలవడానికి బ్లడ్ ప్రెషర్ మెషిన్లు, షుగర్ టెస్ట్లు, ఎంఆర్ఐ స్కాన్లు లాంటివి ఉంటాయి. అంటే ఇలా కంటికి కనిపించే సమస్యలు, ఒక కేటగిరీలో సరిపోయే పరిష్కారాలు అంటే జనరల్గా మనుషులకు చాలా ఇష్టం. అదొక రకమైన భరోసానిస్తుంది కదా. ఖచ్చితంగా. అదొక బైనరీ సిస్టమ్ లాంటిది. అంటే ఎముక విరిగింది లేదా విరగలేదు, వ్యాధి ఉంది లేదా లేదు. అక్కడ గందరగోళానికి తావుండదు. మన ఎక్కడ ఉన్నామో మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ లైఫ్లో ఎదురయ్యే అసలైన సవాళ్ల విషయానికొస్తే ఎలా? అంటే ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పుడు, లేదా మనం ప్రాణంగా ప్రేమించే బంధాల్లో పగుళ్ళొచ్చినప్పుడు. కరెక్ట్. ఆ టైంలో ఎలాంటి మిషన్లు పనిచేయవు. అదే. కెరియర్లో ఊపిరాడనంతో ఒత్తిడిని ఫేస్ చేస్తున్నప్పుడు వాటిని కొలవడానికి ఏ ఎక్స్రే మెషిన్లుండవు కదా. ఈ మానసిక సమస్యన ప్రపంచంలోకి అడుగుపెడితే అంత అయోమయంగా ఉంటుంది. అవును, ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా సాల్వ్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదు. రైట్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కేవలం థాంక్యూ లేదా కృతజ్ఞత అనే ఒక చిన్న పదం మన ఆరోగ్యాన్ని, బంధాలను పూర్తిగా మార్చేస్తుందని చెబితే వినడానికెలా ఉంటుంది? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక చిన్న పదం ఎలా మారుస్తుంది అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో రాండాబర్న్ రాసిన ద మ్యాజిక్ అనే అద్భుతమైన పుస్తకం ద్వారా ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఈ పుస్తకం చాలా ఫేమస్ కదా. అవును. ఇది ఒక నెల రోజుల పాటు చేయాల్సిన ప్రాక్టికల్ విధానాలను ఇస్తుంది. కానీ ఇక్కడ నాకో పెద్ద డౌటొచ్చింది. అంటే కష్టాల్లో పీకల్లోతు కూరుకుపోయి అప్పులవాళ్లు ఇంటి ముందున్నప్పుడు కేవలం థాంక్యూ చెబితే ఆ సమస్యలన్నీ తీరిపోతాయా? ఇది చాలా లాజికల్గా వచ్చే క్వశ్చన్ కదా. అంటే ఇది క్యాన్సర్ వ్యాధికి కేవలం ఒక క్రోసిన్ బిల్ల వేయడం లాంటిది కాదా అని నా ఫీలింగ్. బయట నుండి చూసేవారికి ఇది కేవలం పైపైకి చెప్పే మాటలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రాండా బర్న్ చెప్తున్నది ఒక ఉచ్చారణ గురించి కాదు. ఓహో, అంటే జస్ట్ నోటితో చెప్పడం కాదా? కాదండి. థాంక్యూ అనేది కేవలం పెదవుల నుండి వచ్చే శబ్దం కాకూడదు. కృతజ్ఞత అనేది కేవలం ఒక ఎమోషన్ కాదు. అది మన మెదడులోని న్యూరల్ నెట్వర్క్ను మార్చే ఒక పక్కా సైంటిఫిక్ విధానం. వావ్! న్యూరల్ నెట్వర్క్ని మారుస్తోందా? అవును. ఈ పుస్తకం సారాంశమేంటంటే, మనమెంత ఉద్దేశపూర్వకంగా ఈ కృతజ్ఞతను ఫీలవుతామో, మన బ్రెయిన్లోని సబ్కాన్షియస్ మైండ్ అంతగా రీప్రోగ్రామ్ అవుతుంది. రైట్. ఉపచేతన మనసు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎంత ఎక్కువగా ఫీల్ అయితే మన జీవితంలోకి అంత ఎక్కువగా అబండెన్స్ అంటే సమృద్ధి వస్తుంది. దీని వెనుక న్యూరోప్లాస్టిసిటీ అనే సైన్స్ ఉంది. అంటే మన ఆలోచనల ద్వారా మన మెదడు స్ట్రక్చర్ని మనమే మార్చుకోగలమన్నమాట. అంటే ఇది మన బ్రెయిన్ను రీవైర్ చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న వాస్తవికతను మార్చుకునే విధానమని చెప్పొచ్చు కదా. 100% కరెక్ట్. సో ఈ పుస్తకంలో రచయిత్రి ఈ ప్రాసెస్ను ఒక ఆర్డర్లో డిజైన్ చేయటం నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మొదట మనకు గతంలో ఇప్పుడున్న వాటిపై కృతజ్ఞత చూపడం నేర్పిస్తారు. అవును, పునాది స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఆ తర్వాత మన భవిష్యత్తు కోరికల వైపు అడుగులు వేయిస్తారు. దీనికి పునాది వేసే మొదటి ప్రాక్టీసెస్ చాలా అద్భుతంగా అనిపించాయి నాకు. ఆ డే 1 ఎక్సర్సైజ్ గురించి కదా మీరనేది? కరెక్ట్. రోజూ ఉదయాన్నే లేవగానే మనకున్న 10 ఆశీర్వాదాలను రాసుకుని వాటికి కారణాలు ఆలోచించి ప్రతిదానికి మనస్ఫూర్తిలా థాంక్యూ చెప్పాలట. అది రోజుని స్టార్ట్ చేసే విధానం. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక చిన్న రాయిని చేతిలో పట్టుకుని ఆ రోజు జరిగిన బెస్ట్ విషయానికి థాంక్యూ చెప్పాలని ఈ పుస్తకం సూచిస్తోంది. అవే మ్యాజిక్ రాక్ అంటారు. అవును, మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్. ఇవి చూస్తుంటే నాకొక మంచి పోలిక తడుతోంది. ఉదయం లేవగానే ఆ బ్లెస్సింగ్స్ రాసుకోవడమనేది మన రోజు ఎలా సాగాలో నిర్ణయించి జీపీఎస్ సెట్ చేయడం లాంటిది. వావ్, మంచి అనాలజీ. మనం వెళ్లే దారి సెట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇక రాత్రి పడుకునే ముందు ఆ రాయి పట్టుకోవడమనేది రోజంతా నడిచిన బండిని సేఫ్గా ప్రశాంతంగా గ్యారేజ్లో పార్క్ చేయడం లాంటిది కదా. పోలిక చాలా ఖచ్చితంగా సరిపోయిందండి. దీని వెనుక సైకలాజికల్ మెకానిజం కూడా అదే. ఉదయం నిద్రలేచిన వెంటనే మన మెదడు ఆల్ఫా, తీటా బ్రెయిన్ వేవ్స్లో ఉంటుంది. ఆ టైంలో మైండ్ చాలా రిసెప్టివ్గా ఉంటుంది కదా. అవును.
ఆ సమయంలో మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో ఆ రోజంతా అదే ఫ్రీక్వెన్సీ నడుస్తుంది. ఇక్కడ మన బ్రెయిన్లోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే ఆర్ఏఎస్ గురించి తెలుసుకోవాలి. ఆర్ఏఎస్ అంటే మన మెదడుకు ఒక ఫిల్టర్ లాంటిది కదా? కరెక్ట్. ఉదయాన్నే మనం కృతజ్ఞతతో రోజు మొదలు పెడితే ఈ ఫిల్టర్ ఆ రోజంతా పాజిటివ్ విషయాలనే వెతికి పట్టుకునేలా సెట్ అయిపోతుంది. ఓహో, అంటే మనం ఏది వెతుకుతామో అదే కనిపిస్తుంది అంటారు. అంతే కదా. ఇక రాత్రి పడుకునే ముందు ఒక చిన్న రాయిని పట్టుకుని పాజిటివ్ విషయాన్ని తలుచుకోవడం వల్ల మన మెదడుకు అదొక టాక్టైల్ యాంకర్లా పనిచేస్తుంది. టాక్టైల్ యాంకర్ అంటే భౌతికంగా పట్టుకునే ఒక ఆధారం. అవును. ఆ రోజులో ఎన్ని చెడ్డ విషయాలు జరిగినా సరే ఆ ఒక్క మంచి విషయాన్ని పట్టుకుని నిద్రపోవడం వల్ల బాడీలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ తగ్గిపోతుంది. వావ్! అంటే కార్టిసాల్ తగ్గితే మన సబ్కాన్షియస్ మైండ్ ప్రశాంతంగా మారుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. అప్పుడే మనకు మంచి నిద్రపడుతుంది, మరుసటి రోజుకి ఫ్రెష్గా ఉంటాం. అంటే ఉదయం పాజిటివ్గా మొదలై రాత్రి పాజిటివ్గా ముగుస్తుందనమాట. ఈ ఫౌండేషన్ గట్టిగా పడితేనే మనం నిత్యం పోరాడే అతిపెద్ద సవాళ్లు. అంటే మనీ, కెరీర్ లాంటివి. అవును, అవే కదా అసలు ఫైట్. ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు పోరాడేది డబ్బు కోసమే కదా. ఈ పుస్తకంలో డబ్బు గురించి మాట్లాడుతూ మనం ఫిర్యాదు చేస్తే అది మనకు మరింత దూరమవుతుంది అని చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ రూల్ అది. లైక్ మన వాలెట్లో ఒక నోటు పెట్టుకుని నా జీవితంలో ఇప్పటివరకు నాకు లభించిన డబ్బుకంతటికి ధన్యవాదాలు అని రాసి పదే పదే చూసుకుంటూ కృతజ్ఞత ఫీలవ్వాలట. అవును, మ్యాజిక్ మనీ ప్రాక్టీస్ అది. అలాగే కరెంటు బిల్లు కట్టేటప్పుడు వారి సేవల వల్ల మనం పొందిన లాభానికి థ్యాంక్యూ చెప్పి బిల్లుపైనే థ్యాంక్యూ పేడ్ అని రాయాలి అనుంది. జాబ్ విషయంలో కూడా అంతే కదా. అవును, డ్రీమ్ జాబ్ రావాలి అంటే ఇప్పుడు చేస్తున్న బోరింగ్ జాబ్కి ముందు థ్యాంక్యూ చెప్పాలి అంటారు. కాని ఒక్క నిమిషం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు 0. అప్పులవాళ్లు ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. ఆ టైంలో చేతికొచ్చిన కరెంటు బిల్లును చూసి నేను ఆనందంగా థ్యాంక్యూ ఎలా చెప్తాను? భయం, కోపం వస్తాయి కాని ఆ ఆఫీస్ వాతావరణం టాక్సిక్గా ఉన్నప్పుడు ఆ జాబ్ని నేను ఎలా ప్రేమిస్తాను? అసలు సాధ్యమా ఇది? మీరడిగిన పాయింట్ చాలా మందికి ఎదురయ్యే రియల్ లైఫ్ సిచ్యువేషన్. డబ్బుల్లేనప్పుడు బిల్లు చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి అనడంలో డౌటే లేదు. మరి అలాంటప్పుడు థ్యాంక్యూ ఫీలవ్వడం కష్టం కదా? కష్టమే. కాని రచయిత్రి ఇక్కడ ఒక లోతైన లాజిక్ వివరిస్తున్నారు. మనమొక అప్పు గురించి లేదా టార్చర్ పెట్టే బాస్ గురించి ఎంత కంప్లైంట్ చేస్తే మన బ్రెయిన్ ఆ సమస్య చుట్టూనే ఒక లూప్లో ఇరుక్కుపోతుంది. అంటే నెగటివ్ లూప్ ఫామ్ అవుతోంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం డిజ్నీ మూవీ పాలియానాలోని గ్లాడ్ గేమ్ను గుర్తు చేసుకోవాలి. ఓ, గ్లాడ్ గేమ్. అందులో ఆ చిన్నారి పాలియానా ప్రతి నెగటివ్ పరిస్థితిలోనూ ఏదో ఒక పాజిటివ్ విషయాన్ని వెతికే ఆట ఆడుతుంది కదా? అవును. వినడానికిది ఒక చిన్న పిల్లల ఆటలా అనిపించవచ్చు, కాని దీని వెనక చాలా అద్భుతమైన సైన్స్ ఉంది. ఖచ్చితంగా. దీన్ని మోడర్న్ సైకాలజీలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సీబీటీకి లింక్ చేయొచ్చు కదా? అవును. సీబీటీలో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. అందులో కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక పరిస్థితిని మనం చూసే యాంగిల్ని మార్చడం. పర్ఫెక్ట్గా చెప్పారు. లైక్ మన చేతికి బిల్లు రాగానే మన మెదడు దాన్ని ఒక డేంజర్ లాగా చూసి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన థాట్స్ అన్నీ బ్లాక్ అయిపోయి భయం మొదలవుతుంది. రైట్, పానిక్ అవుతాం. కానీ ఆ బిల్లును చూసి అకౌంట్లో డబ్బు లేకపోయినా సరే ఈ కరెంట్ వల్ల గత నెల రోజులపాటు నేను లైట్, ఫ్యాన్ వాడుకున్నాను కదా అని ఫీలైనప్పుడు ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ లూప్ బ్రేక్ అవుతుంది. అవునా? అక్షరాల అదే జరుగుతుందండి. మీ దగ్గర ఇప్పుడు ఆ బిల్లు కట్టడానికి డబ్బు లేకపోవచ్చు, కానీ ఆ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీ పట్ల నమ్మకంతో ఒక నెలకు సరిపడా సర్వీస్ ముందుగా ఇచ్చారు కదా. నిజమే, మనం ముందు వాడుకుని తర్వాత కడుతున్నాం. ఆ నమ్మకానికి మనం థ్యాంక్యూ చెప్పాలి. ఎప్పుడైతే మీరు ఆ భయం మోడ్ నుండి ఈ కృతజ్ఞతా భావంలోకి మారుతారో మీ మెదడు ప్రశాంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది, కొత్త ఇన్కమ్ సోర్సెస్ని వెతుకుతుంది. అంటే భయం పోతేనే మైండ్ పనిచేస్తుంది. అంతే. ఇక జాబ్ విషయానికొస్తే నచ్చని బాస్ ఉన్నాడు నిజమే, కాని ఆ జాబ్ వల్లే ఇన్నాళ్లు మన బేసిక్ అవసరాలు తీరాయి కదా. అవును, అద్దె కట్టుకున్నాం, భోజనం చేశాం. కరెక్ట్. ఆఫీస్లో ఇచ్చే ఫ్రీ కాఫీ నుండి డెస్క్ క్లీన్ చేసే స్టాఫ్ వరకు ఏదో ఒక మంచిని వెతికే పనిలో మనం బిజీగా ఉంటే నెగటివిటీకి మన బుర్రలో ప్లేస్ ఉండదు. అంటే మన ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, కొత్త డ్రీమ్ జాబ్కు అవకాశాలు వాటంతట అవే ఓపెన్ అవుతాయి. వావ్!
దీన్ని బట్టి చూస్తే మనం లేని దాని గురించి కంప్లైంట్ చేయకుండా ఉన్నదానిలో పాజిటివ్ను వెతకడం అనేది ఎంత పవర్ఫుల్ టూలో అర్థమవుతోంది. చాలా పవర్ఫుల్. అయితే బయటి ప్రపంచంలో డబ్బు, ఉద్యోగం ఎంత ముఖ్యమో, మన లోపలి ప్రపంచంలో మన హెల్త్, మన చుట్టూ ఉండే బంధాలు అంతకంటే ముఖ్యం కదా. అవును, అవి లేకపోతే ఎంత డబ్బున్నా వేస్ట్. కృతజ్ఞత ఆ రెండింటినీ ఎలా నయం చేస్తుందో ఈ పుస్తకంలో చాలా డీప్గా చెప్పారు. దెబ్బతిన్న బంధాల గురించి గౌతమ బుద్ధుడు చెప్పిన ఒక అద్భుతమైన మాటను కోట్ చేశారు. ఆ నిప్పురవ్వ కోట్ కదా. అదే కోపాన్ని పట్టుకుని ఉండటమంటే ఎదుటివారిపై విసరడానికి నిప్పురవ్వను పట్టుకోవడమే, కాని అందులో కాలేది మన చెయ్యే. చాలా పవర్ఫుల్ లైన్ ఇది. అవునండి, మనల్ని మనమే కాల్చుకుంటున్నామని అర్థం. దెబ్బతిన్న బంధాలను బాగు చెయ్యాలంటే ముందు వాదనలు మాని ఆ పర్సన్లో ఉన్న 5 మంచి లక్షణాలను రాసి ఫోటో చూస్తూ థాంక్యూ చెప్పాలని సూచించారు. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తోంది. కష్టమే. ఎందుకంటే మనం కోపంతో ఉన్నప్పుడు మన మెదడులోని అమిగ్డాలా హైజాక్ చేస్తుందని సైన్స్ చెప్తోంది. మనకు వాళ్లలో కేవలం తప్పులు మాత్రమే కనిపిస్తాయి. అవును, అమిగ్డాలా హైజాక్ అయితే లాజిక్ పనిచేయదు. రైట్. కాని ఆ ఒక్క క్షణం ఆగి బలవంతంగానైనా ఆ 5 మంచి లక్షణాలు రాయడం వల్ల మన బ్రెయిన్లోని లాజికల్ పార్ట్ అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మళ్లీ యాక్టివేట్ అయ్యి ఆ బంధాన్ని కొత్త కోణంలో చూపిస్తుందేమో. మీరు చెప్పిన విశ్లేషణ 100% నిజం. మన కోపం ఒక దట్టమైన పొగమంచు లాంటిదండి. కళ్లను కప్పేస్తుంది. అవును, నిజాలను దాచేస్తుంది. ఆ 5 మంచి లక్షణాలను రాసినప్పుడు ఆ పొగమంచు తొలగిపోయి పాస్ట్లో వాళ్లు మనకు చేసిన చిన్న హెల్ప్ అయినా గుర్తొస్తోంది. ఆ క్షణమే మనలోని శత్రుభావం కరిగిపోతుంది. భలే చెప్పారు. ఇక హెల్త్ విషయానికొస్తే ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ మెడిసిన్ హిపోక్రేటీస్ చెప్పిన ఒక సత్యాన్ని బుక్లో రాశారు కదా. అవును, మనలోని సహజ శక్తులే నిజమైన హీలర్స్ అని. కరెక్ట్. మనం జబ్బుపడినప్పుడు రోజంతా ఆ ప్రాబ్లం గురించే, నొప్పుల గురించే మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల మన ఫోకస్ మొత్తం జబ్బుపైనే ఉండి అది ఇంకా ఎక్కువయ్యేలా చేస్తుంది. దానికి బదులు మనకు ఫ్యూచర్లో కావాల్సిన ఆదర్శవంతమైన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇక్కడే మనం సైకాలజీలోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్లెసీబో ఎఫెక్ట్, సైకోన్యూరో ఇమ్యూనాలజీ లాంటివి కదా. అవును, మన మనసుకు, మన ఇమ్యూన్ సిస్టమ్కు మధ్య చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. అంటే మన గుండె కొట్టుకుంటున్నందుకు, కాళ్ళు నడుస్తున్నందుకు మనం థాంక్యూ చెప్తే బాడీలో పారాసింపథెటిక్స్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడే మన శరీరం తనను తాను హీల్ చేసుకునే రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. వావ్! శరీరం తనను తాను నయం చేసుకునే శక్తి ఎంత గొప్ప విషయం కదా. దానికి మనం చేయాల్సిందల్లా స్ట్రెస్ తగ్గించి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడమే. రైట్. ఇక ఈ ఆరోగ్య, బంధాల సెక్షన్లోనే మరో 2 కాన్సెప్ట్స్ నన్ను భలే అట్రాక్ట్ చేశాయి. అవే మ్యాజిక్ డస్ట్ మరియు మ్యాజిక్ మిర్రర్. మ్యాజిక్ డస్ట్ ప్రాక్టీస్ చాలా బావుంటుంది. అవును. అంటే మనం కలిసే ప్రతి ఒక్కరికి వాళ్లు కాఫీ ఇచ్చే సర్వర్ అయినా సరే, కళ్లల్లోకి చూసి స్మైల్ చేస్తూ రీజన్ చెప్పి థాంక్యూ చెప్పడం, వాళ్ల మీద మనం ఒక మాయాధూళ్ని చల్లుతున్నట్లు ఊహించుకోవడం భలే ఫీల్ కదా. అవును, చిన్న పనే కాని చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇక మ్యాజిక్ మిర్రర్ విషయానికొస్తే మనం రోజూ ఎవరినో కాదు, మనల్ని మనం చాలా దారుణంగా విమర్శించుకుంటాం కదా. లైక్ నేను లావుగా ఉన్నాను, నాకు టాలెంట్ లేదు అని. అవును, సెల్ఫ్ క్రిటిసిజం మనందరికీ అలవాటే. బయట వాళ్ల కామెంట్స్ కంటే ఈ ఇన్నర్ వాయిస్ చాలా డేంజర్. అందుకే అద్దంలో చూసుకుని మన కళ్లలోకి మనం చూస్తూ థాంక్యూ చెప్పుకోవడం అనేది ఆ క్రిటికల్ వాయిస్కు ఒక మ్యూట్ బటన్ నొక్కడం లాంటిది. మ్యూట్ బటన్ పర్ఫెక్ట్ ఎనాలజీ ఇది. మనలోని సెల్ఫ్ డౌట్ను నాశనం చేసే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది టెక్నిక్ అనిపించింది నాకు. నిజంగానే మనకు మనమే అతిపెద్ద శత్రువులము, అలాగే అతిపెద్ద మిత్రులం కూడా అండి. కరెక్ట్. ఎప్పుడైతే మీరు అద్దంలో చూసుకుని మీ ఫ్లాస్ అన్ని పక్కనబెట్టి మీకు మీరు మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్పుకుంటారో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది సమూలంగా నశించిపోతుంది. నేను దేనికీ సరిపోను అనే ఫీలింగ్ పోతుంది. అవును, ఎప్పుడైతే మనం మనతో మరియు ఇతరులతో పీస్ఫుల్గా ఉంటామో అప్పుడు ఒక బలమైన ఎమోషనల్ ఫౌండేషన్ వేసుకున్నట్లు ఇది భవిష్యత్తు కోరికలను సాధించడానికి లాంచ్ ప్యాడ్ లాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్. అంటే మనం గతాన్ని క్షమించి ప్రెజెంట్ని ప్రేమిస్తే ఫ్యూచర్ దానంతట అదే ఒక బహుమతిలా వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ.
ఇక ఫ్యూచర్ డిజైర్స్ విషయానికొస్తే మన కలలను సాకారం చేసుకోవడం గురించి ఒక ప్రాక్టీస్ చెప్పారు. మన టాప్ 10 కోరికలను రాసి అవి ఇప్పుడే నెరవేరినట్లు ఫీల్ అవుతూ 3 సార్లు థాంక్యూ చెప్పాలి. అవును, డే 13 ప్రాక్టీస్ అది. లైక్ మ్యాజిక్ బోర్డ్పై పెద్ద అక్షరాలతో థాంక్యూ అని రాయడం లాంటిది. అలాగే మ్యాజిక్ చెక్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రయోగముంది. ఒక బ్లాంక్ చెక్ మీద మన పేరు, మనకు కావలసిన డబ్బు, ఒక డేట్ రాసి దాన్ని ఊహించుకోవాలి. ఈ మ్యాజిక్ చెక్ ప్రాక్టీస్ వల్ల చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయని చెప్తారు. కానీ ఇక్కడొక డౌట్ రావచ్చు. ఇదంతా కేవలం డబ్బు మీద ఆశపడటం, మెటీరియలిస్టిక్గా ఆలోచించడం కాదా అని? కొందరు అలా అనుకుంటారు. కానీ నాకనిపించిందేంటంటే, డబ్బు అనేది ఒక టూల్ మాత్రమే కదా, దాంతో మనం పొందే సంతోషమే అసలైన గమ్యం. మనం ఆ చెక్కును చూసినప్పుడు మన బ్రెయిన్ ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాలను వెతుకుతుంది. కరెక్ట్, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. అయితే నాకు టెక్నికల్ డౌట్ వస్తోంది. ఆ కోరికల ముందు ఖచ్చితంగా 3 సార్లు థాంక్యూ ఎందుకు చెప్పాలి? ఒకసారి చెప్తే సరిపోదా? ఈ 3 అనే నంబర్కేమైనా మ్యాజిక్ ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ 3 సార్లు చెప్పడం వెనుక మాయాజాలమేమీ లేదు. అదొక పక్కా సైకలాజికల్ ట్రిక్. ఓ, సైకలాజికల్ ట్రిక్కా? అవును, దీన్ని సైకాలజీలో కాగ్నిటివ్ ప్యాటర్న్ ఇంటరప్ట్ అంటారు. డేనియల్ కహనెమన్ బుక్లో చెప్పినట్లు మనం ఆటోమేటిక్గా ఆలోచించే విధానాన్ని సిస్టమ్ 1 థింకింగ్ అంటారు. అంటే రోబోటిక్గా, అలవాటుగా చేసే పనులనమాట. కరెక్ట్. మనం ఒక్కసారి థాంక్యూ చెప్పినప్పుడు అది క్యాజువల్గా ఆ సిస్టమ్ 1లోనే వెళ్ళిపోతుంది. కానీ దాన్ని 3 సార్లు కొంచెం గ్యాప్ ఇచ్చి కాన్షియస్గా ఉచ్చరించినప్పుడు మన బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఆ ఆటోమేటిక్ థింకింగ్ బ్రేక్ అయి డీప్గా ప్రాసెస్ చేసే సిస్టమ్ 2లోకి అడుగుపెడతాం. అప్పుడే ఆ ఫీలింగ్ మన సబ్కాన్షియస్ మైండ్లో గట్టిగా నాటుకుపోతుంది. వావ్, ఎంత అద్భుతమైన లాజిక్! అంటే ఆ 3 సార్లు చెప్పడం అనేది మన బ్రెయిన్ను స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆపి ఆ ఫీలింగ్ రిజిస్టర్ అవ్వడానికి టైం ఇవ్వడం అన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఈ బుక్లో భవిష్యత్తు గురించే కాదు, గతంలో చేసిన తప్పుల గురించి కూడా చెప్పారు. అదే తప్పులను దీవెనలుగా మార్చడం. ఓప్రా విన్ఫ్రే అన్నట్లు గాయాలను జ్ఞానంగా మార్చుకోవాలి. చాలా వాల్యుబుల్ లెసన్ అండి ఇది. జనరల్గా మనం తప్పులు చేసినప్పుడు చాలా గిల్ట్తో, బాధతో కుమిలిపోతాం కదా, దాన్ని లైఫ్ లాంగ్ శిక్షలా ఫీల్ అవుతాం. అవును, ఆ గిల్ట్ ట్రిప్లోనే ఉండిపోతాం. కానీ ఎవల్యూషన్ ప్రకారం చూస్తే అసలు ఆ నొప్పి ఎందుకు కలుగుతుంది? మనం వేడి నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. ఆ నొప్పి వల్ల మళ్ళీ ముట్టుకోకూడదు అని బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది. రైట్, అదొక డిఫెన్స్ మెకానిజం. మానసిక బాధ కూడా అలాంటిదే కదా. అది నేచర్ ఇచ్చిన అలారం. మన ఈగోను పక్కన పెట్టి మనకు బాధ కలిగించిన తప్పు నుండి మనం నేర్చుకున్న 10 మంచి విషయాలు రాసి కృతజ్ఞత చెప్పాలి. అప్పుడు ఆ గిల్ట్ కాస్త ఒక లెసన్లా మారిపోతుంది. కరెక్ట్. ఆ బాధను గురువుగా స్వీకరిస్తే గతమనే జైలు నుండి బయటపడతాం. ఇదే క్రమంలో ఇతరుల గురించి కూడా ఒక గొప్ప పాయింట్ ఉంది బుక్లో. అదే మ్యాజిక్ వాండ్, అంటే మాయాదండం. దీని గురించి నేను కూడా చదివాను. మనకు ఇష్టమైన వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మ్యాజిక్ వాండ్ ఉంటే బావుండు, వాళ్ల కష్టాలు తీర్చేయొచ్చు అనిపిస్తుంది కదా. ఇక్కడే లైఫ్ కోచ్ థామస్ లియోనార్డ్ చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. ఏమని? కొందరు మ్యాజిక్ వాండ్ కోసం బయట వెతుకుతారు, కానీ వాళ్లకే తెలియని విషయం ఏంటంటే వాళ్లే ఒక మ్యాజిక్ వాండ్ అని. మైండ్ బ్లోయింగ్ కోట్ అండి. అంటే వాళ్లకు మంచి జరగాలని మనం పంపే పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు మనం ఫీల్ అయి చెప్పే థాంక్యూనే ఒక మ్యాజిక్లా పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా మన ఇంటెన్షన్ వాళ్లకి చేరుతుంది. సో ఈ పుస్తకం ద్వారా మనం చేసిన ఈ విశ్లేషణను మొత్తం ఒకసారి కన్క్లూడ్ చేస్తే ఏంటంటే, కృతజ్ఞత అనేది ఏదో న్యూ ఇయర్ రోజో బర్త్డేకో చెప్పే మాట కాదు. అవును, అదొక ఫార్మాలిటీ కాదు. అది మనం నిరంతరం పీల్చే గాలిలాగా మన లైఫ్ స్టైల్ అయిపోవాలి. అందుకే ఈ 28 రోజుల ప్రాక్టీస్ మన మైండ్ సెట్ను పూర్తిగా మార్చేస్తుంది. నిజమే, మనం బయటి పరిస్థితులను కంట్రోల్ చెయ్యలేకపోవచ్చు, కానీ మన థాట్స్ని మార్చుకోవడం ద్వారా మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. రైట్. సో ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను పంచుకుందాం. దేవుడు లేదా ఈ విశ్వం ప్రతిరోజూ మన ఖాతాలో 86,400 సెకండ్లను ఒక బహుమతిగా వేస్తోంది కదా. ఒక రోజులో ఉండే సెకండ్లు. ఇప్పుడు మనందరం ఒక క్వెశ్చన్ వేసుకోవాలి. ఈ రోజు గడిచిన ఆ 86,400 సెకండ్లలో కనీసం ఒక్క సెకనునైనా మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్పడానికి వాడామా? చాలా డీప్ క్వెశ్చన్ ఇది. ఒక్క సెకను. ఆ 86,400 సెకండ్లలో మనం డబ్బు కోసమో కెరీర్ కోసమో పరిగెత్తుతూ కనీసం ఒక్క సెకను కూడా థాంక్యూ చెప్పలేకపోతే మనం నిజంగా జీవిస్తున్నట్లా? కేవలం రోబోట్స్లా బతుకుతున్నట్లే కదా. ఖచ్చితంగా. రేపట్నుండి
ఎన్ని సెకండ్లను ఈ కృతజ్ఞత కోసం కేటాయిస్తామో మనమే ఆలోచించుకోవాలి. లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి, బంధాలకి ఎక్స్రే మెషిన్లుండవు. అవునుండో. కానీ కృతజ్ఞత అనే ఈ ఎక్స్రే ఫిల్టర్ను వాడితే ఎక్కడ లోపముందో, ఎక్కడ సరిచెయ్యాలో మనకే స్పష్టంగా అర్థమవుతుంది. కరెక్ట్. ఆ థ్యాంక్యూ అనేది ఒక చిన్న బ్యాండేడ్ కాదు, అది మన జీవితాన్ని లోపల్నుండి అతికించే సంజీవని. సో రేపటి మన 86,400 సెకండ్ల ప్రయాణం కృతజ్ఞతతో మొదలవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ.